హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. కోసం గాస్లో డే 3 ఇది. నిన్న నైట్ అయితే గోవాకి వచ్చేసాం. యాక్చువల్గా అయితే దినేష్ వాళ్ళ బ్రదర్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు నార్త్ గోవాలో నియర్ కాలంఘాట్ బీచ్. అక్కడే రూమ్ తీసుకున్నాం, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇప్పించారు. 1500 ఎంత పడింది రూమ్ అయితే. బాగుంది, ఏసీ అన్నీ ఉన్నాయి, గీజర్ కూడా ఉంది. సో మార్నింగ్ అయితే 8:40 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం గోవా నుంచి. ఈరోజు మన ప్లాన్స్ వచ్చేసి నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సవారీ వాటర్ ఫాల్స్, ఇంకా మైనాపి వాటర్ ఫాల్స్ కూడా, ఈ మూడు కవర్ చేయాలి. ఆ మూడింటికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, పక్క పక్కనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఆ మూడు నేత్రవల్లిలోనే ఉంటాయి, ఫారెస్ట్లోనే. నెక్స్ట్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది యాజ్ యూజువల్గానే. మాన్సూన్ సీజన్ కదా, అసలు వర్షం అయితే గ్యాప్ ఇవ్వట్లేదు. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి రైన్ జాకెట్స్ అయితే అసలు తీయలేదు. ఏంటో చూడాలి. మొత్తం శాడిల్ బ్యాగ్స్ కూడా మొత్తం తడిచిపోయాయి. అంటే బట్టలు ఏం తడలేదు, బయట బ్యాగ్స్ మొత్తం తడిచిపోయాయి, ఫుల్గా ముద్ద అయిపోయాయి. ఈరోజు కూడా భరద్వాజ్ ఫార్వర్డ్లోనే ఉంటాడు, ఎందుకనంటే ప్రస్తుతానికి మా మార్గదర్శి వాడే మ్యాప్స్ అన్ని వాడే సెటప్ చేసి ఉన్నాడు. ఎందుకంటే టీఎఫ్డి డిస్ప్లే కదా. మోరోవర్ మనం ప్రజెంట్ ఇప్పుడు సౌత్ గోవాకి వచ్చేసాం. ఇదే అటల్ సేతు బ్రిడ్జ్ సౌత్ గోవాలో ఉంటుంది. ఇది రైట్ సైడ్ చూస్తే మొత్తం క్యాసినోస్ ఉంటాయి, చాలా బాగుంటుంది నైట్ టైం చూడడానికి. అది లైటింగ్ మొత్తం యాంబియన్స్ అన్నీ. ఈ బ్రిడ్జ్ వచ్చి మండోవి రివర్ మీద ఉంది. పనాజీ ఇంకా పోర్వరిం హైవే కనెక్ట్ అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, దానికంటే పెద్దగానే ఉంటుంది ఇది ఖచ్చితంగా. నేషనల్ హైవే 66 మీద ఉంటుంది ఇది. ఇంకా టిఫిన్ చేసేసాం, గోవాలో చేసాం. మా హోటల్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, మొత్తం మన తెలుగు ఫుడ్స్ అనేవి దొరుకుతాయి. చాలా బాగుంది అక్కడ ఫుడ్ అయితే. మేము 3 days నుంచి అలా వర్షంలో రైడ్ చేస్తున్నా సరే మ్యాక్సిమం మాకు ఇప్పటివరకు ప్రాబ్లం రాకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఫుడ్ అండ్ ప్రాపర్ రెస్ట్. మాకు రెస్ట్ దొరుకుతుంది, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎక్కడ తిన్నా సరే ఇప్పటివరకు ఫుడ్ అయితే ఎక్కడ తేడా కొట్టలేదు మాకు. అండ్ లైట్ ఫుడ్, ఎక్కువగా మసాలా ఫుడ్స్ అలాంటివి తినకుండా నార్మల్ టిఫిన్స్ కానీ కొంచెం లైట్గా ఉన్న ఫుడ్ తినేసి అడ్జస్ట్ అయిపోతున్నాం. అదే బెటర్ మనకి. ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి వెహికల్, ఎందుకంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియాలో కదా. సో ఖచ్చితంగా అక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు. బండి ఎక్కడ నాగిందంటే దీన్ని తీసుకురావడానికి మనకి అయిపోతాం ఖచ్చితంగా. ఎప్పుడు నేను నార్మల్గా అయితే హాఫ్ ట్యాంక్ ఉన్నా సరే ముందే చేయించేస్తాను ఫుల్ ట్యాంక్. ఎక్కడికన్నా కొంచెం 100 kilometers పైన వెళ్తున్నా అంటే ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను. నా వెహికల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అంటే కంప్లీట్గా ఎంటీ అయిపోవడానికి ఖచ్చితంగా 450 kilometers వెళ్ళొద్ది. కాకపోతే ఈ BS6 వెహికల్స్కి ట్రిప్ ఎఫ్లోకి రాగానే అలా డ్రైవ్ చేస్తే ఇష్యూ వస్తుంది, లోపల ఫ్యూల్ పంప్ పాడైపోతుంది. సో అందుకని ట్రిప్ ఎఫ్ రాగానే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. కానీ నేను హాఫ్ ట్యాంక్ రాగానే చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే తెలియదు కదా ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ బంక్ ఎక్కడ ఉన్నదో ఏంటో. మన ఎక్కడ ఘాట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు బంక్స్ దొరకలేదు అనుకో 100-120 kilometers వరకు, చాలా ఇష్యూ అవుతుంది అది మళ్ళీ. ప్రస్తుతానికి అయితే వర్షం తగ్గింది. ఇంకా మనం ఘాట్ సెక్షన్లో కూడా ఎంటర్ అయిపోతాం అప్పుడు. ఇది చూసారు కదా, యాక్చువల్గా ఇది కోస్టల్ ఘాట్స్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఎందుకనంటే సీ ఏరియాలో, కోస్టల్ ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నాం. అలాగే ఘాట్ సెక్షన్స్ లైక్ ట్రెక్కింగ్స్, మౌంటైన్స్, పీక్స్, ఇంకా ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో మనం ఎక్కువ తిరుగుతాం. అంటే పర్టికులర్గా ఘాట్ సెక్షన్స్లో. అలాగే కోస్టల్ ఘాట్స్ అని పెట్టుకున్న పేరు దీనికి, ఈ ట్రిప్ మొత్తానికి. ప్రస్తుతానికైతే మనం వెళ్ళే నేత్రవల్లి పార్క్ అనేది, లైక్ ఫారెస్ట్ అనేది గోవాలోనే చాలా పెద్దది. అది నియర్లీ 200 square kilometers ఉంటుంది. చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అందులో. ఇంకా వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, లేపర్డ్స్ ఉన్నాయి, ప్యాంథర్స్ కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మనకి అవి కనపడవు, మన లెక్క అంటే మనకు తెలుసు కదా. నేను ఇప్పటివరకు 2 టైగర్ రిజర్వ్స్ తిరిగాను. పన్నా టైగర్ రిజర్వ్ అని ఒకటి తిరిగాను, ఇంకా మహారాష్ట్రలో ఒకటి తిరిగాను, దాని పేరు గుర్తులేదు నాకు. కానీ చాలా బాగుంటాయి. కానీ టైగర్స్ ఎప్పుడు చూడలేదు లైవ్లో, నేను జూ పార్క్స్లో చూడమే. వచ్చేసాం నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి. చూసారు కదా, గవర్నమెంట్ ఆఫ్ గోవా
వర్షం అయితే వాయించేస్తుంది మాకు. అసలు ఆ లోపలికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. రోడ్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. టోకెన్స్ అయితే తీసుకోవాలి, వెహికల్ పాసెస్ అండ్ మనకు కూడా హ్యూమన్ పాసెస్. సో 3 వెహికల్స్కి పాసెస్ తీసుకున్న తర్వాత అక్కడ వెహికల్ నెంబర్స్ నోట్ చేసుకుంటారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వెహికల్స్ మళ్ళీ వస్తున్నాయి రావట్లేదు చూడాలి కదా. ఒకవేళ మనం ఎక్కడైనా తప్పిపోతే ట్రేస్ అవుట్ చేయడానికైనా అట్లీస్ట్ ఉంటుంది. సో వెల్కమ్ టు నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఫారెస్ట్ ఏరియానే లోపల. వీళ్ళు అసలు ఎంత దూరంలో అని చూడండి, లేకమంటే వెళ్తున్నారు దినేష్ గడి. అది ఇంత వర్షంలో కూడా ఇలా స్టంట్లు వేస్తారు మా వాళ్ళు. పక్కన హెవీ వాటర్తో రివర్ ఫ్లో అవుతుంది. అది చూడండి, అదిగోండి ఎంత రెడ్గా ఉన్నాయి వాటర్. నార్మల్గా రెడ్ వాటర్ చూస్తే నాకు చాలా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్విమ్మింగ్ రాదు. చూడాలి ఈరోజు అసలు ఎలా జరుగుతుందో, ఎందుకంటే మెయిన్ వర్షం వచ్చేస్తుంది చాలా. అసలు హెల్మెట్లో కూడా విజిబిలిటీ ఏం లేదు. ఫస్ట్ మనకు తగిలేది మైనాపి వాటర్ ఫాల్స్. వర్షం అయితే చాలా హెవీగా ఉంది కాబట్టి చెప్పలేము, అంటే వాటర్ ఫాల్కి అలా చేస్తారో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా, వాటర్ అలా ఫ్లో అయిపోతున్నాయి బ్రిడ్జ్ మీద నుంచి కూడా. మా వాళ్ళు అసలు ఎక్కడ ఆగట్లేదు. దోల రాజ్యానికి అధిపతులు అనమాట వీళ్ళిద్దరు. అసలు నిలబడి తోలేస్తున్నారు. కనుక్కుందామని చెప్పాను ముందే, కానీ అసలు ఎట్టి బస్సులో ఆగేది లేదు, వెళ్ళిపోదాం అంటున్నారు. ఇక దినేష్ గడు అడుగుతున్నాడు అక్కడ. లేదంట, వెనక తోపేమన్నారు. ఇంకా వాయు వేగంతో మనం ఇప్పుడు నెక్స్ట్ సవాడి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అసలు రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కర్వ్స్, టర్న్స్, హైక్స్. రోడ్ అసలు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు, ఎందుకంటే ఇది అప్స్ అండ్ డౌన్తో ఉంటుంది కదా. సో రోడ్ మీద ఎక్కడ వాటర్ అనేది స్టాకేజ్ అవ్వవు. సో వాటర్ స్టాక్ అవ్వకపోతే తార్ రోడ్స్ అసలు చాలా ఎక్కువ లైఫ్ టైం ఉంటాయి వాటికి. అంటే కాంట్రాక్షన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి రోడ్ క్వాలిటీ అనేది. వచ్చే వర్షం దగ్గర రోడ్డు మీద వాటర్ ఫ్లో అయిపోతున్నాయి అలాగా. బైక్ అయితే అసలు పడిపోతాం అని అయితే భయం లేదు, ఎందుకంటే ఏబిఎస్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖచ్చితంగా మా డ్రైవింగ్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. చూసారు కదా, ఫారెస్ట్లోంచి అలా ఫాగ్ బయటకు వస్తుంది వర్షం వల్ల. ఇక్కడ నుంచి మ్యాప్స్ అవసరం లేదు మనకి, అందుకే బతకడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనం ముందుకు వచ్చేసాం. ఇలాంటి రోడ్లో ఖచ్చితంగా బతకగారు ముందుకు రాడు. అసలు పక్కకి ఎటు చూడడం భయం వేస్తుంది నాకైతే. అంటే ముందు నుంచి సడన్గా వెహికల్ వచ్చేస్తుంది కదా, మనకి స్ట్రైట్గా వెళ్ళే అసలు ఆప్షన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్ని కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఒక 100 మీటర్స్లో కర్వ్ వస్తుంది. మా వాడు దినేష్ గారు వాయు వేగంతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అసలు తగ్గేదే లేదనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, సవాడి వాటర్ ఫాల్స్. ఇక్కడే ఉంది, అది రైట్కి వెళ్ళాలి. నేను ఇందుకే ముందు చెప్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది, అది నెక్స్ట్ చెప్తాను మీకు. నేను ఆగమన్నా కాదు, ముందే అని వెళ్ళిపోతున్నాను మా వాడు. ఆ, ప్రస్తుతానికైతే అంత వర్షం ఏం లేదు, తగ్గినట్టు చెప్పాలి. అండ్ ఫారెస్ట్లో ఉన్నాం కదా, సో బయట చెట్లు ఎక్కువ ఉండడం వల్ల అంత వర్షం కూడా ఏం కనిపించట్లేదు నాకు. ఆ, అసలు ఇలాంటి సెక్షన్లో కూడా రోడ్స్ అసలు భలే మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ మాత్రం. గోవా టూరిజంకి సెల్యూట్ చేసేద్దాం ఒకటి. టేక్ ఏ బావ్. అసలు ఈ
ఎంత స్టీప్ కర్వ్స్ ఉన్నాయంటే మనం కొంచెం అటు ఇటు డ్రైవ్ చేసినా సరే అటు నుంచి అటే జాయిగా జాయిగా చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతాం వ్యాలీలోకి. అలా అటు నుంచి అటే స్లోగా మన సోల్ పైకి వెళ్తుంది అనమాట. సో అలాంటివి మనకు వద్దు. మ్యాక్సిమం 40-50 మధ్యలో తోలుతున్నాం. అసలు దేనికి కూడా అయితే తగ్గట్లేదు అసలు. భరత్ గారు వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే మా టైర్స్ ఉన్న గ్రిప్ దానికి ఉండదు. అవి రేడియల్ టైర్స్ 450వి అండ్ గ్రిప్ వాటికి తక్కువ ఉంటాయి. కానీ అంటే వీల్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇలా వెహికల్ మనం టర్నింగ్స్లో వంచినప్పుడు అంత కాన్ఫిడెంట్గా వంచలేము అనమాట. ఎక్కడన్నా కొంచెం స్లిప్ అయింది. ఎందుకంటే ఇది ఎక్కువగా రైన్ ఫారెస్ట్ కదా. సో రోడ్లన్నీ పాకుడు పట్టేసి ఉంటాయి. కొంచెం జారడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకని వాడు కొంచెం స్లోగా వస్తున్నాడు. ఇంత లోపలికి వచ్చిన తర్వాత కదా లోపల ఫారెస్ట్లో ఇంకా విలేజర్స్ ఉన్నారు. చూడండి అసలు వీళ్ళ దగ్గర బైక్స్ కూడా చిన్న చిన్న బైక్స్ కాదు, మళ్ళీ R15 ఇవన్నీ ఉన్నాయి. అసలు ఎంత డెవలప్ అయ్యారో మామూలుగా లేదు అసలు అందరూ. ఇప్పటికే అయితే ఇంకా 6-7 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. మాకు ఇంకా వాటర్ ఫాల్స్ సంబంధించిన బోర్డ్స్ ఎక్కడ తగలలేదు. అందుకే మాకు డౌట్ కొడుతుంది. ఇంకా సర్లే రోడ్ అయితే బాగానే ఉంది కదా, ఇంకా లోపల ఉండొచ్చు అనుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మధ్యలో మనం 4-వీలర్స్ కనిపించినాయి నాకు, టూరిస్ట్ వెహికల్స్ కూడా. సో నాకు తెలిసి ఇంకా ముందే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ వరకు రోడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి రోడ్ అంత మంచిగా లేదు. చూసారు కదా, రోడ్ మీద కొంచెం కొంచెం వాటర్ స్టార్ట్ అయింది. అంటే వర్షం కూడా స్టార్ట్ అయింది, కానీ పెద్ద ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు. సో మాకు కొంచెం కొంచెం ఇప్పుడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మేము ఏమన్నా దారి తప్పిపోయామేమో అని. మ్యాప్స్ కూడా ఏం పని చేయట్లేదు, అరగడానికి కూడా ఎవడో కనపడతలేదు రా. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒకవేళ తగలకపోతే వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నాం. చూడండి వాటర్ ఫాల్స్ అవి రోడ్డు మీద నుంచి ఏమి వెళ్ళట్లేదు, రోడ్డు కింద నుంచి చిన్న చిన్నగా డ్రైనేజెస్ ఉన్నాయి. సో రోడ్ కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్న చోట ప్రతి చోట సిమెంట్ రోడ్ వేశారు అనమాట. నార్మల్ దగ్గర తార్ రోడే ఉంది, కాకపోతే పాడైపోయింది అది. మధ్య మధ్యలో ఇప్పటికే మాకు ఇంకా ఒక 3 వాటర్ ఫాల్స్ తగిలినాయి. అంటే వర్షం లేదు కాబట్టి అవి చిన్నగా కనపడుతున్నాయి. వర్షం వస్తే ఎంత పెద్దగా ఉండే తెలియదు మనకి. రోడ్ కొట్టుకోపోకుండా ఇలా గట్లు కూడా వేశారు. అంటే లోపలికి వస్తున్నారు పీపుల్, సో అందుకనే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. అంతే, మేబీ లోపల ఉండొచ్చేమో అని. ఇంకా అండ్ ఇక్కడ పక్కన రివర్ ఉంది కదా, ఆ రివర్ పైనుంచి కిందకు వస్తుంది. సో వాటర్ ఫాల్ కూడా పైన ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. అందుకని అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం, ఎక్కడ ఆగకుండా అసలు. ఇంకొక వాటర్ ఫాల్స్ వస్తుంది. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి వాటర్. అవి వాటర్ ఫాల్స్ అని చెప్పలేం. ఎక్కడన్నా డౌన్స్ దించేటప్పుడు పర్టికులర్గా ఫ్రంట్ బ్రేక్ అసలు యూజ్ చేయకూడదు. మెయిన్ అసలు ఈ రెయిన్లో అక్కడైతే ఏబిఎస్ ఉన్నా సరే మనం ఏం చేయలేం. వెహికల్ కొంచెం అటు ఇటు స్లిప్ అయినా సరే పడిపోతాం వెంటనే. సో మ్యాక్సిమం వెహికల్ స్లో చేసేసి రేర్ బ్రేక్ మీద అండ్ ఇంజన్ బ్రేకింగ్ మీద దించడానికి ట్రై చేయాలి. ఇక్కడ రోడ్ అయితే అసలు బాగాలేదు, మనం మొత్తం డీప్ ఫారెస్ట్లోకి వచ్చేసాం. అటు ఇటు అసలు ఏం కనిపించట్లేదు, జస్ట్ చిన్న వే ఉందంతే, ఒక కార్ వెళ్ళగలిగే అంత రోడ్డు ఉందంతే. అటు ఇటు కొండలే, రైట్ సైడ్ మొత్తం ఫుల్ ఫారెస్ట్, లెఫ్ట్ సైడ్ మొత్తం వాలి. చూడండి ఇక్కడ చిన్న ల్యాండ్ స్లైడ్ అయింది. మెయిన్ మనం ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కొండకు దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా ఉండి డ్రైవ్ చేయడానికి చూడాలి. ఎందుకనంటే ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు అవుద్దో చెప్పలేం. ల్యాండ్ స్లైడ్ అవ్వవసరం లేదు, పైనుంచి ఏమన్నా రాళ్ళు అలాంటివి ఏమైనా పడవచ్చు. పడినాయి అంతే, ఇంకంతే.
సో ఇంకా మేము లోపల చాలా దూరం వచ్చేసాం, నియర్లీ 10 కిలోమీటర్స్ వరకు. మేము రియలైజ్ ఏం దారి తప్పామని ఇంకా సైలెంట్గా రిటర్న్ అయిపోవాలి. రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే వర్షం అయితే రాడ్ వేసేస్తుంది చూడండి. ఈ వాటర్ ఫాల్ ఎందరూ మేము చూసినప్పుడు చిన్నగా ఉంది ఆ వాటర్ ఫాల్, ఇప్పుడు ఎంత ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందో. నాకు నార్మల్గా వాటర్ చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట. దినేష్ గారికి కొంచెం కొనిపోతున్నాడు, దాన్ని మధ్యలో పెట్టుకున్నాను తీసుకెళ్ళి. లాస్ట్లో భరత్ కూడా వస్తున్నాడు. భరత్ కానీ ముందే వెళ్ళిపోమన్నా కానీ వాడు వెళ్ళడంట, ఎందుకని కొంచెం దినేష్ని కవర్ చేయాలి కదా, సో స్లోగా వస్తా అంటున్నాడు. అసలు వర్షం అయితే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎలా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ వాటర్ ఫాల్ అసలు ఇందా చూసినప్పుడు ఇక్కడ వాటర్ ఏం లేవు, మొత్తం నా ఇంజిన్ లెవెల్కి వాటర్ వచ్చేసినాయి. చూడండి అసలు ఎలా కనపడుతుందో. ఇంతకుముందు ఇదంతా రోడ్డు, ఈ రోడ్డు మీద అసలు వాటర్ అలా పడితే అలా వచ్చేసినాయి. రోడ్డు కనిపించట్లేదు ఇప్పుడు. ఎలా అయినా మేము జాయిగా బయటకు వెళ్ళిపోవాలి ఏం జరగకుండా. ఈ వీడియోస్ మొత్తం మా నాన్న కానీ చూసారంటే నా కాళ్ళు ఎరుక్కొట్టేస్తారు, మళ్ళీ ఇంట్లోకి కూడా పంపించరు. అందుకే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం హైవే మీద అని చెప్పి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లాన్ చేస్తాం అనమాట. కానీ ఈ ట్రిప్కి మేమైతే ముందే ప్లాన్ చేసాం. అంటే 100%లో ఒక 60% ప్లాన్ చేసింది ఉంటాయి, ఒక 40% ప్లాన్ చేయనివి జరిగినాయి ఇప్పటి వరకు. యాక్చువల్గా అయితే చోర్లఘాట్ మా ప్లాన్, కానీ అంబోలఘాట్ మీద నుంచి వచ్చాం. హలో అదే వాటర్ మీ జాగ్రత్త. वाटरफॉल इधर जाना है? हाँ एंट्री है। हाँ था तो ऊपर गया था तुम। हाँ हमको मेरे को समझ में नहीं आया। मैं सोचा यहाँ एक लड़के गिर गया था ना, हम लोग सोचे इसलिए बहुत आदमी लोग इधर पड़े हुए हैं, बहुत अंदर चले गए हम लोग। మేము దట్టమైన అమెజాన్ ఫారెస్ట్లో ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాము. మన వాతావరణాన్ని ఎప్పుడు అంచనా వేయలేం. మేము చాలా దరిద్రమైన రోడ్లో ట్రావెల్ చేసాం అనుకోకుండా. మా భరద్వాజ్ గారు we missed the direction of that road. See how he looks. ఇది నేను పట్టుకుంటాను సారా కాల్ రికార్డ్ చేద్దాం. పక్క రోడ్లో తీసుకెళ్ళి వీడియో చేస్తాను పరిగెత్తి. ఓసాహో ఓసాహో
Say hi to them. हमारी भी बना सकते हो? Yeah. Say hi, please. Hey, timing में चलो आज भी करेंगे. Left time में चलो. సో ఇంకా ఈరోజు 2 ప్లేసెస్ చూసాం. మైనాపే వాటర్ ఫాల్స్ చూడడానికి కుదరలేదు, అందుకే ఇంకా రిటర్న్ అయిపోయాం. సవడి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. కిందకి వెళ్ళనట్లేదు, ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయని. ఆల్రెడీ మేమున్న స్టెప్స్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కంటిన్యూస్ రైన్ అవుతుంది కదా. సో భయం వేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.